ఫ్రెండ్స్ పీపీ టాక్లో ఇప్పుడు నా బ్యాచ్మేట్ రామ్మోహన్ రావు ఆంధ్ర చెందిన వాళ్ళు. ఆయన మా దగ్గర ఇప్పుడు మనతో ఉన్నారు. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. నమస్తే. ఇప్పుడు మా ఫస్ట్ క్వశ్చన్ మీకేంటంటే, మా సీనియర్స్లో చాలామంది నా సీనియర్స్కి నేను చూసాం, మా ఆంధ్ర చెందిన వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయినారు. మీరు రిటైర్ అయిన తర్వాత మీరు విజయవాడలో సెటిల్ అవ్వాలి, ఎందుకు మీకు ఆ ఫీలింగ్ వచ్చింది? మీరు కూడా హైదరాబాద్లో సెటిల్ అవ్వచ్చు కదా. నా పేరు రామ్మోహన్ రావు. నేను 94 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ కాడర్. నేను రిటైర్ అయిన తర్వాత విజయవాడలో ఎందుకు సెటిల్ అయింది, నేను ఊరికి దగ్గర ఉంటాం, మన వాళ్ళతో ఉండొచ్చు. మిగతా వాళ్ళు కూడా ఉన్నాయి కదా, వాళ్ళందరూ హైదరాబాద్ సెటిల్ అన్నారు, మీరు ఎందుకు? కానీ నేను నా ప్రజలకు సహాయం చేయాలి, ఇంకా రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి దగ్గరగా ఉండాలనే భావనతో ఉన్నాను. పర్లేదు, మీ హైదరాబాద్ మిస్ కావట్లేదు? నో, హైదరాబాద్ నేను ఉండలేదు కాబట్టి నాకు మిస్ లేదు. విజయవాడ అయినా ఈవెన్ చిన్న టౌన్లో కూడా, పల్లెటూరులో కూడా ఉండగలను నేను. ఓకే. ఇప్పుడు మీ స్టోరీ మనం డిస్కస్ చేసినప్పుడు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ లాగా ఉంది. మీది ఎక్కడ, మీ హై స్కూల్ ఎక్కడ చేశారు, మీరు 12th ఎక్కడ చేశారు, మీకు ఒకసారి మీరు వివరణ చెప్తారు? నేను మాది ఇంతకుముందు అన్డివైడెడ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్లో ఉండేవాళ్ళం, కవ్వగుంట విలేజ్ అని. అక్కడ స్కూల్లో గార్లమడుగు ఒక స్కూల్లో నేను చదువుకునేవాడిని. 10th వరకు అక్కడ చదివాను. ఆ టైంలో పాకల్లోనే కదా అప్పుడు స్కూల్స్ అలా ఉండేవి, పాకల్లో ఉండే. మా స్కూల్ కూడా పాక అంటే అది ఒక ఎయిడెడ్ స్కూలు, దానికి బిల్డింగ్ కూడా లేదు. పాకలో చదువుకున్నాం. అప్పుడు మాకు టీచర్స్ మంచిగా ఇంగ్లీష్ టీచర్ కానీ, మ్యాథ్స్ టీచర్, సైన్స్ టీచర్ చాలా బాగా చెప్పేవాళ్ళు. పాకలు అంటే థ్యాచ్డ్ హౌసెస్, థ్యాచ్. దెన్ ఆ తర్వాత నేను 10th అయిపోయింది. 10th అయిన తర్వాత నేను ఇప్పుడు మంచిగా చేసాను. చిన్నప్పటి నుంచి నేను అనిపించాడు, నేను ఏదైనా జీవితంలో అన్నిటికన్నా పెద్దదే గవర్నమెంట్ జాబ్ అవని, ఏదైనా అన్నిటికన్నా పెద్ద చేయాలి. ఏదైనా అన్నిటికన్నా పెద్ద చేయాలంటే నాకు ఏం చేయాలో తెలియదు. మా నాన్నగారు అనేవాళ్ళు, నువ్వు లాయర్ అవ్వరా, అన్నయ్య డాక్టర్ అవుతాడు, నువ్వు లాయర్ అవ్వు అనేవాళ్ళు. లాయర్ అంటే ఠీకే అవ్వచ్చు, కానీ నాకు ఇంకా అన్నిటికన్నా పెద్ద, అంటే ఈ దేశంలో అన్నిటికన్నా పెద్దది ఏ పోస్ట్ ఉందో ఆ పోస్ట్ నాకు తెలియదు అసలు. అప్పుడు ఏంటో ఆ పోస్ట్ అనేది ఎవరు చెప్పారు? తర్వాత నేను ఇంటర్మీడియట్కి మా ఊరు నుంచి సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళం ఏలూరు. అప్పుడు మాకు హిస్టరీ టీచర్ చెప్పారు, ప్రతిరోజు మీరు సైకిల్ ఎంత 10 కిలోమీటర్, ఆ రోజుల్లో 10 కిలోమీటర్లు ఏముంది, 1-2 కిలోమీటర్ సరిపోతుంది. 10 కిలోమీటర్ ఆ రోజుల్లో 10 కిలోమీటర్ ఐ యూస్ టు గో ఇన్ 9 minutes. 9 minutes 10 కిలోమీటర్ సైకిల్ టైం పెట్టుకుని చూసుకుని వెళ్ళేవాళ్ళం. 9 minutes లో వెనక్కి వచ్చేవాళ్ళం. తర్వాత ఒక రోజు చూడండి, ప్రతిసారి అందుకని మనం పెద్దవాళ్ళు చెప్పినవి, మన టీచర్స్ చెప్పిన మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వినాలి. చెప్పలేము మనకు జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుందో, జీవితంలో ఏ ఇన్సిడెంట్ మన జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. అదే ఒక ఐడియా అడ్వర్టైజ్మెంట్ ఉందా, ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. సో ఆల్వేస్ లిసన్ టు పీపుల్. మంచి విషయాలు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పిన వినాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడాలి. న్యూస్ పేపర్లు చదవాలి. టీవీలో న్యూస్ చూస్తుంటే మనకి ప్రపంచంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంటర్మీడియట్లో చదువుతున్న మాకు హిస్టరీ లెక్చర్ ఉండేవాళ్ళు, కమల్ మోహన్ గారు. అప్పుడు ఉన్న హిస్టరీ చెప్తున్నా, ఆయన ఎలా వచ్చింది ఆయన మైండ్లో, ఒక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ గురించి చెప్పారు. తర్వాత ఐఏఎస్ గురించి చెప్పారు. ఐఏఎస్ అంటే దేశంలో అన్నిటికన్నా పెద్ద గవర్నమెంట్ సర్వీసు. అది కావాలి అంటే, జనాలకు అది కావాలని మీరు జేఎన్యూ వెళ్ళాలన్నారు. అప్పుడు ఆయన ఐఏఎస్ అంటే ఏంటి, అప్పుడు ఐఏఎస్ అంటే ఫుల్ ఫామ్ చెప్పారు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అప్పుడు వరకు నాకు ఐఏఎస్ ఫుల్ ఫామే తెలియదు. +2 వరకు కూడా నాకు ఐఏఎస్ ఫుల్ ఫామే తెలియదు. అప్పుడు లక్ష్యం పెట్టారు, జేఎన్యూ వెళ్తాము లక్ష్యం. నాకు అప్పుడు నా దగ్గర లక్ష్యం లేదు. నా దగ్గర అప్పుడు ఏంటి, ఆ లక్ష్యం నాకు ఏంటో తెలియదు. అప్పుడు ఏంటి, అన్నిటికన్నా పెద్ద జాబ్ ఏంటో ఈ దేశంలో, అది నాకు తెలియదు ఏంటో. అప్పుడు ఆయన చెప్పారు, ఇది పెద్ద జాబ్ అని. నౌ దెన్ దట్ వాజ్ మై గోల్. అది నా లక్ష్యం అయింది. ఆ లక్ష్యం సాధించాలి అంటే ఏ విధంగా సాధించాలి, ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడే ఏలూరులో కానీ ఆ చుట్టుపక్కల చదువుకుంటే, ఈ రోజుల్లో అంటే యూట్యూబ్లు ఉన్నాయి, తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ అది మనకి అవైలబుల్ ఉంది. ఆ రోజుల్లో అంత ఉండేది కాదు. సో నేను ఏమనుకున్నా, ఐఏఎస్ కావాలి కాబట్టి నేను జేఎన్యూ ఏదైనా ఏమన్నా లేదా, అక్కడ తెలుగు లేదు, అక్కడ హిందీ భయం. కానీ నేను అనుకునేవాడిని నథింగ్ విల్ హ్యాపెన్. అయితే ఏమవుద్ది, వెళ్తాం, ప్రజలు ఉంటారు కదా, మాట్లాడతాం వాళ్ళతో. నాకు నిజంగానే అప్పుడు
ఐ విల్ గో, ఐ హ్యావ్ టు గో. ఇంకేమన్నావు నేను వెళ్ళిపోవాలి అంతే. అక్కడ హిందీ రాదు, ఆ, ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు, ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. అప్పుడు కూడా తెలుగు మీడియం రాదు, కానీ నేను వెళ్ళిపోతా. ఎందుకంటే ఇట్ విల్ టేక్, ఇప్పుడు మొదట్లో ఒక 4-5 నెలల్లో కష్టంగా ఉంటది. కొంచెం ఇంగ్లీష్ రాదని మరీ అంత కాదు. బికాజ్ నేను ఇంటర్మీడియట్ నుంచి ఎప్పుడు ఐఏఎస్ అవ్వాలనుకున్నా, ఇంటర్మీడియట్ నుంచి గ్రాడ్యుయేట్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ మ్యాగజైన్స్, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ. నాకు ఒక రహస్యం చెప్పాలి. మీరు మసూరిలో ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేవాళ్ళు, బెస్ట్ ఈవెన్ ద మోస్ట్ కాన్ఫిడెంట్, ఈవెన్ ఫారెన్ గెస్ట్ వచ్చినప్పుడు కూడా మీరు చాలా ధైర్యంగా ఆయన క్వశ్చన్ అడిగేవాళ్ళు. అంటే మీరు గ్రాడ్యుయేషన్ వరకు తెలుగు మీడియం చదివి బెస్ట్ గెస్ట్ ఎకానమిస్ట్ కూడా వరల్డ్ నుంచి, అక్కడ నుంచి యుఎస్ నుంచి ఎకానమిస్ట్ వచ్చారు, నేను నాకు గుర్తుంది. ఒకసారి ఇండస్ట్రియలిస్ట్ వచ్చారు, వాళ్ళందరితో బాగా చక్కగా అందరి ముందు మీ ఇంగ్లీష్లో మాట్లాడు. అప్పుడు మీకేనా ముఖమాట కానీ హెజిటేషన్ రాలేదా? మనం మొహమాటంగానే పడ్డామా, భయపడ్డామా, మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేము. ఫస్ట్ ఏంటంటే చిల్డ్రన్ ముందు మన బేసిక్స్ క్లియర్గా ఉండాలి. ఏ టాపిక్ గురించి అయినా. జనరల్ నేను చూసింది ఏంటంటే జనాలు చదువుతూ ఉంటారు కానీ వాళ్ళకి బేసిక్స్, ఎకానమీ, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మన డెమోక్రసీ అంటే అందరూ చెప్పేస్తారు. వాట్ ఈజ్ డెమోక్రసీ, వాట్ ఈజ్ పవర్, వాట్ ఈజ్ స్ట్రక్చర్. మన స్ట్రక్చర్ అంటే మెనీ పీపుల్ దే విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్ అంటే ఏంటి. మనం బేసిక్స్ ముందు క్లియర్గా అండర్స్టాండింగ్ ఉండాలి ఏ సబ్జెక్ట్లో అయినా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ మన బేసిక్స్ క్లియర్గా ఉండాలి. ఆ తర్వాత మనం ఏం చదువుతున్నాము, ఇంకోటి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చదివేసి వెళ్ళిపోతాం. చదివిన దాన్ని మనం సొంతంగా ఒక 5-10 పాయింట్స్ రాసుకుని ట్రై టు రీకలెక్ట్. నేను బిఏ తెలుగు మీడియం, బిఏలో ఫస్ట్ క్లాస్ రావడం అంటే వెరీ డిఫికల్ట్. ఐ గాట్ 70% మీకు కూడా వచ్చింది ఇన్ గ్రాడ్యుయేషన్. అదేంటంటే నేను మొత్తం అన్ని క్వశ్చన్, చిన్న ఇంత నోట్ బుక్ ఇప్పటికే ఉంది నా దగ్గర, ఆ పుస్తకం ఇప్పుడు నా దగ్గర ఉంది, ఇంత పొడుగు. అన్ని ప్రతి క్వశ్చన్ కి అన్ని రాసుకుని దాన్ని ప్రతిసారి ఒక్కో దాన్ని 5 times, 6 times, 10 times ఐ యూస్ టు రివైజ్. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు చదివేయటం కాదు, అలా చదివితే మీకు 1 పాయింట్ 2 పాయింట్లు గుర్తుండే. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఉంటారు, మీలో కూడా చాలా మంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఉంటారు. చదివిన దాన్ని ఒక 10 పాయింట్స్, ఆ 10 పాయింట్స్ అండర్స్టాండ్ అండ్ బై హార్ట్, అండర్స్టాండ్ అండ్ బై మెమరైజ్. ఫస్ట్ అండర్స్టాండ్, వితౌట్ అండర్స్టాండ్ డోంట్ మెమరైజ్, ఇస్ ఎ వేస్ట్. మనం దాన్ని అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉంటుంది గుర్తు? ఇదే మీరు సినిమాలు చూస్తారు, మనకు ఆంధ్ర సినిమాలు, ఆ సినిమా పాటలో, ఆ సినిమాలో సీక్వెన్స్ అన్ని గుర్తుంటాయి కదా మీకు, ఎందుకంటే మీకు అది ఇష్టం ఉంది. మీరు ప్రతి విషయం మనం ఇష్టం డెవలప్ చేసుకోవాలి, దాని మీద మనకు ఒక రుచి అంటూ ఉండాలి. ఇష్టం లేదనుకో ఏది చేయలేం. మనం అనేది ఏంటంటే పిల్లలకి ముందు మన దానికి ఏది చేస్తున్నాం దాని మీద ఇష్టం డెవలప్ చేసి, మనం ఏ పని చేసినా కానీ 100% యూ మస్ట్ గివ్ ఇన్. అంటే మనం చేసే దాంట్లో మన యొక్క శక్తి, మన యొక్క 100% పెట్టాలి. ఇది ఇంకోటి 4-5 పాయింట్లు చెప్తాను పిల్లలకి. ఏది చదివినా కానీ బేసిక్స్ ముందు క్లియర్గా ఉండాలి. తర్వాత ముందు మన గురించి, మన పర్సన్, మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ప్రతి దాని కింద నేను చెయ్యగలను, అది నాకు సాధ్యం అవుతుంది, ఎప్పుడు ఇదే ఉండాలి మైండ్లో. ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను, నేను చేయగలను. ఎప్పుడు అలా అనుకోండి, దిస్ వర్క్స్ లైక్ ఎ మ్యాజిక్. మనకి ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది. నేను చేయగలను, నేను చేస్తాను, కష్టపడతాను, నేను కష్టపడతాను, నేను చేయగలను. ఎప్పుడు మీరు అనుకోండి ఇది, మీరు ఏం కావాలని అయిపోతారు. మీరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళన్నా కానీ అవుతారు. నేను చేయగలను. దానికి ఏంటంటే అవగలని ఎలా ఏంటి, కళలు గంటం కాదు. కళలు మనకి అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కనాలి అంటే కళ్ళు మూసుకుంటే కళ్ళు అందరికి వస్తాయి, పడుకుంటే కళ్ళు అందరికి వస్తాయి. కళ్ళు తెరిచి కళలు కనాలి. కళ్ళు తెరిచి కళలు కంటే అప్పుడు ఆ కళలను మనం సాకారం చేసుకోవాలన్నా, ఆ కళల్ని మనం పొందాలి, మన లక్ష్యం పొందాలన్నా చెప్తారు. ఏముంది? ఏమీ లేదు. మన యొక్క ఎనర్జీని సరిగ్గా వాడుకోవాలి. హార్డ్ వర్క్ and hard work, nothing else is only the success mantra is hard work, self discipline. This is a must. Discipline లేకపోతే ఏమీ లేదు. ఇప్పుడు ఇంకో రహస్యం చెప్పాలి. పోస్ట్ మీ ఉద్యోగంలో వచ్చిన తర్వాత నాకు 2 కలెక్టర్షిప్ వచ్చినప్పుడు చాలామంది నువ్వు సక్సెస్ఫుల్, నువ్వు 2 కలెక్టర్షిప్ ఇస్తారు, మీరు 10 కలెక్టర్షిప్ చేశారు. కలెక్టర్షిప్ తర్వాత మళ్ళీ కమిషనర్ కూడా ఇచ్చారు. ఇట్లా మీరు హిందీ తెలియదు మీకు, హిందీ తెలియదు బాబు, మేము ప్రజలకు సేవ చేసేవాళ్ళం. పేద ప్రజల మనిషి, నా పేరుతో జిల్లాలో పని అయ్యేది.
అప్పుడు అప్పుడు కలెక్టర్ గారు రామ్మోహన్ రావు గారు, లేదా మీరు పని చేయకపోతే మేము కలెక్టర్ రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం ఆ అనేవాళ్ళు. లెవెల్లో ఆ లెవెల్లో మీరు కాన్ఫిడెన్స్. ఒక ఇన్సిడెంట్, నేను ఝాన్సీలో కమిషనర్ ఉన్నాను. Hmm. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వెళ్ళారు ఎవరో, అంటే అప్పుడు ఏంటి డ్రైవింగ్ లైసెన్స్ ఏదో పర్మిట్ రెన్యువల్కి వెళ్తే, అది ఇవాళ కాదు రేపు రా, మీకు తెలుసు కదా ఇవాళ కాదు రేపు రా, ఇది కాదు అది కాదు అనేది అన్నారు. అప్పుడు అతను అన్నాడు, చూడు రామ్మోహన్ రావు గారు ఉన్నారు కమిషనర్, నేను ఆయన ఒక్కగారు ఫోన్ చేశానంటే మీకు ఎలా ఉంటుందో చూడుకన్నారు. అట్లా మీ పేరు మామూలు ప్రజలు మీ పేరు ఇమ్మీడియట్ గా ఈ పేపర్లు ఇవన్నీ చేసి అతను రెన్యువల్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత ఆ మనిషి నన్ను, సార్ మీ పేరు వాడుకుని నేను ఒక పని చేయించుకున్నాను అన్నారు. ఏంటంటే దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. సో మేము ప్రజలకి అంటే నేను అందరూ చేస్తారు, కాకపోతే మనం ప్రజలతో కలిసి ప్రజల కోసం చేస్తే మనకి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ, ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, మంచి మనసుతో మీరు యొక్క లక్ష్యం, మీ లక్ష్యాన్ని సాధించే మంచి మనసుతో మీరు ఎనర్జీని పెడితే 10 కలెక్టర్లు కాకపోతే 20 కలెక్టర్లు వస్తాయి, 10 కమిషనర్లు కాకపోతే 20 కమిషనర్లు వస్తాయి. ప్రజలకు సేవ చేసే వాళ్ళు కావాలి కదా. అందుకని మీరు మీ లక్ష్యాన్ని మంచి మనసుతో వెళ్ళండి, అన్ని వస్తాయి. నేను ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా, ఇప్పుడు కూడా కాంపిటీషన్ మన టైం నుంచి 10 times పెరిగింది. ఈ జనరేషన్ లో కూడా నేను ఒక మామూలు ఊర్లో హై స్కూల్ చదువుకున్నాము, తెలుగు మీడియంలో చదువుకున్నాము, ఇంటర్మీడియట్ కూడా జూనియర్ కాలేజ్లో చదువుకున్నాము, గ్రాడ్యుయేషన్ కూడా బ్లాక్ హెడ్ క్వార్టర్, మన మండల్ హెడ్ క్వార్టర్ కానీ డివిజన్ హెడ్ క్వార్టర్లో చేస్తాం. అప్పుడు కూడా నేను ఐఏఎస్ అవ్వచ్చు, అట్లా నేను డ్రీమ్ చేయొచ్చా? ఎస్. చూడండి, మనం అట్లీస్ట్ కాలేజ్కి వెళ్ళి చదువుకున్నాం. మీరు ఈ మధ్య యూట్యూబ్లో చూసారు, ఎవరో ఒక కేరళలో కుర్రాడు రైల్వేలో కూలీ సామాన్లు మోసేవాడు, యూట్యూబ్ ద్వారా చదువుకుని ఐఏఎస్ అయ్యాడు. చాలా మంది పిల్లలు ఉన్నారు. అది ఏంటంటే మనకి మంచి నేనేం చదువు చిన్న కాలేజ్ తర్వాత అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను జేఎన్యూ వెళ్ళాను అనుకో, ముందు మనలో ఎవరికైనా పాసిబుల్. ఈ మీడియం ఏ మీడియం అయినా పర్లేదు, కానీ మనం ఒక తెలుగు మీడియంలో రాసుకున్నాం, తెలుగు మీడియంలో పర్ఫెక్ట్గా ఉండాలి. దాంతోపాటు మనకి ఇంగ్లీష్ అంటే లింక్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఇంగ్లీష్ కూడా సైడ్ బై సైడ్ డెవలప్ చేసుకోవాలి. పెద్దలు చెప్పిన మాట వినాలి, డిసిప్లిన్ ఉండాలి, మ్యాగజైన్ చదువుతూ ఉండాలి, చదవాలి, ప్రతిది ఏదో ఒకటి చదువుతూ ఉండాలి, న్యూస్ పేపర్ అని, మ్యాగజైన్స్ అని. సబ్జెక్ట్ లో మాత్రం మాస్టర్ ఉండాలి. మీ వాట్ ఎవర్ యువర్ సబ్జెక్ట్, యూ హ్యావ్ టు మాస్టర్ ఇట్. సో మీరు ఇప్పుడు విజయవాడలో ఉంటారు కాబట్టి మీ పర్మిషన్తో మీ మొబైల్ నంబర్ మా అందరితో షేర్ చేసుకుంటాము. మీ మీ మొబైల్ నెంబర్తో వాళ్ళు అంతా ఎప్పుడు ఒకసారి మీతో మనం షేర్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మనం చూసాము, మనం ఇప్పుడు జర్నీ, మనం రామ్మోహన్ రావు గారి జర్నీ చూసాము. చాలా హ్యాపీ ఫీలింగ్ ఏమిటంటే, ఈవెన్ ఆయన నోయిడాలో పని చేసిన తర్వాత, లఖనౌలో పని చేసిన తర్వాత కూడా, ఈవెన్ ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత, నేను లఖనౌలో నేను సెటిల్ కాము, నేను నోయిడాలో సెటిల్ కాము, నేను హైదరాబాద్లో సెటిల్ కాము, నేను విజయవాడ నా సొంత రాష్ట్రంలో సెటిల్ అవుతాము. తద్వారా జూనియర్ మనం ఎవరు మన యంగ్ జనరేషన్కి కూడా ఆయన మోటివేషన్ కానీ కెరీర్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మా అందరి తరఫు నుంచి రామగారు గారికి థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ సార్.